వాక్య ధ్యానం కొరకు మలాకీ గ్రంథం నుండి ఒక వచనాన్ని చదువుకుందాం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వాక్యంలో చూడండి ఒకసారి. నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగ చేయును గనుక క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సమయంలో ఈ యొక్క ఆ దీనురాలు దేవుని పక్షంగా కలిగినటువంటి భయభక్తులను బట్టి మరి ఆమె తన శరీరాన్ని ఏమాత్రం కూడా దాచుకోకుండా తన కుటుంబం కొరకు లేక ఎక్కడైనా బయటకు పనికి వెళ్ళినప్పటికీ కూడా ఆమెను గురించి చాలామంది చెప్పిన సాక్ష్యం ఏంటంటే మరి వెళ్ళినప్పుడు ఏ రీతిగా పని చేస్తూ ఉంటుందో మరలా తిరిగి వచ్చే వరకు కూడా అదే రీతిగా అలుపెరగకుండా పనిచేస్తుందని. కాబట్టి ఇది క్రైస్తవ విశ్వాసులంగా దేవుడు మనకు నేర్పించినటువంటి ఒక మంచి మార్గం, ఒక మంచి మాదిరి. అనగా నమ్మకమైనటువంటి రీతిలో విసుగు చెందక పనిచేసేటువంటి ఆ యొక్క సహోదరి మరి దినాన మరి సంతోషంగా మన మధ్యలో ఉంది అని అంటే కేవలము ఆమె కలిగినటువంటి దైవ సంబంధమైనటువంటి భయము, దైవ సంబంధమైనటువంటి భక్తి. కాబట్టి ఈ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి మీదట నీతి సూర్యుడు ఉదయిస్తాడు అంటూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ నీతి సూర్యుని యొక్క రెక్కలు ఆరోగ్యాన్ని కలగచేస్తాయి. వాళ్ళట క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు వేస్తారు. మరి ఆమె వయసును బట్టి ఒకవేళ అంత స్పీడ్గా వెళ్ళకపోవచ్చు, కానీ తన పనిలో మరి చాలా స్పష్టమైనటువంటి రీతిలో మరి ముందుకు సాగేటువంటిదిగా వాక్యం తెలియజేస్తూ ఉంది. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా అనేటువంటి మాట. ఈ నిపుణత గలవానిని చూచితివా అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు మన పెద్దలైనటువంటి వారు ఒక ఉదాహరణ చెప్తారు. ఏంటంటే చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలట. నిజమే, ఇప్పుడు ఇలా చినుకులు పడి అంటే మీకు ఎక్కడా కూడా చీమలు కనపడవు. ఆ చీమలు మరి ఎక్కడికి వెళ్ళిపోతాయంటే వాటి యొక్క గుడారాల్లోకి లోపలికి భూమి లోపలికి వెళ్తాయి. ఇదేంటి మరి ఇంత నీళ్లు వచ్చినాయి కదా, మీకు అడుగులోతు నీళ్లు వచ్చినప్పటికీ కూడా ఆ చీమలు పెట్టుకున్నటువంటి ఆ లోపల పుట్టల్లో గట్ట ఒక్క నీటి చుక్క కూడా వెళ్ళదట. ఎందుకంటే ఈ మధ్య నేను ఒకటి ఫేస్బుక్లో చూశాను. ఒక వ్యక్తి చీమల పుట్ట ఎలాగుంటుందో చూద్దామని ఒక చిన్న కన్నాన్ని చేసి ఒక ఇంచుమించు ఒక 5-6 లీటర్ల సీసాన్ని కరిగించి ఆ కన్నంలో పోసాడు. పోస్తే 5 లీటర్లు అందులో పట్టేసింది. ఆ తర్వాత మట్టిలో నుంచి దాన్ని పైకి పెళ్ళగించినప్పుడు అసలు అది ఎలాగో దాన్ని దారి పెట్టుకున్నదో ఎవరికి అర్థం కావట్లేదు. అనగా ఏమాత్రము కూడా శత్రు దుర్భేద్యముగా ఉండేలాగా వాటి యొక్క నివాసాలు అవి ఏర్పాటు చేసుకుంటే మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు శత్రువు నుంచి మనం తప్పించబడాలి, సాతాను సంబంధమైనటువంటి శోధనల నుంచి మనం తప్పించబడాలి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి మరి ఒకవేళ మనకి విద్య రాకపోవచ్చు, విన్నటువంటి మాటను బట్టి. మాకు ఒక పెద్ద ఆయన ఉండేవాడు, 1 సంవత్సరం దాటింది ఆయన చనిపోయి. ఆయన కృపారావు గారని, వస్కా కృపారావు గారని, ఎప్పుడు ఆయన ప్రార్థనలో ఒక మాట వాడుతూ ఉండేవాడు. ఏంటంటే పెద్ద చదవరు కాదు, కానీ పాటలు బాగా పాడేవాడు. పెద్ద గొప్ప మేధావి కాదు, కష్టపడి పనిచేసేవాడు, సమయానికి దేవుని సన్నిధిలో ఉండేవాడు. ఒక మాట అనేవాడు, ఏంటంటే వినుట వలన విశ్వాసము కలుగును. కాబట్టి ఎవరు ఏం చెప్పినప్పటికీ కూడా ఆ మాటలన్నీ కూడా ఆకళింపు చేసుకుని మరి విశ్వాస సహితంగా వాటిని తనలో జీర్ణింపజేసుకుని మరణ పర్యంతము మరి తన యొక్క జీవితాన్ని ముందుకు సాగించాడు. ఈ లోకంలో మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆ రీతిగా ఒక శ్రేష్టమైనటువంటి మరి యొక్క జీవితాన్ని మనం కలిగి ఉంటే నీతి సూర్యుడైనటువంటి మరి ప్రభు యొక్క రెక్కలట మన మీద మరి శత్రువు కూడా ఎవరు కూడా మన మీద యుద్ధం చేయకుండా లేక మన మీద ఏమాత్రం కూడా దాడి చేయకుండా ఆయన కాపాడేటువంటి వాడుగా ఉంటాడు. నీతి సూర్యుడు అనుకుంటున్నాం కదా. ఎవరు ఈ నీతి సూర్యుడు? ఈ నీతి సూర్యుడి గురించి దావీదు గారు కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 3-4 వాక్యాలు. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 3-4 వాక్యాల్లో అక్కడ కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. ఏమనంటే చదవండి, ఎవరైనా కొంచెం బిగ్గరగా చదవండి. ఇశ్రాయేలీల దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఎవరట? ఇశ్రాయేలీలకు ఆశ్రయ దుర్గము. మనుష్యులను ఏలువాడు. నీతి సూర్యుడు ఎవరంటే ఇశ్రాయేలీలను కాపాడేటువంటి వాడు.
121 కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, ఆయన నిద్ర అనేటువంటిది. ఒక్కసారి కనుక ఆయన కళ్ళు మూసుకున్నాడంటే మనకు తెలుసు ఆ యొక్క మరి ఆ యొక్క సముద్రంలో మరి ఆయన తలవాల్చినప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు ఆ సందర్భం. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా కునికేటువంటి వాడు కాదు. ఆయన గమనిస్తాడు ఎవరినంటే తన యందు భయభక్తులు కలిగినటువంటి వారిని. అక్కడ ఏమంటాడు, ఇశ్రాయేలు అనగా ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి వారు. ఇశ్రాయేలీలను అంటే వాళ్ళు ఎవరో ఎక్కడో ఉన్నారు, ప్రపంచానికి మరి దగ్గర మధ్యలో ఉన్నటువంటి దేశంలో ఉన్నారు, వాళ్ళ జ్ఞానవంతులు. అది అంతవరకు మరి సరైన విషయమే. కానీ మనం జాగ్రత్తగా ఆలోచించినట్టయితే రక్షింపబడినటువంటి ప్రతి వాడు కూడా ఏ జనాంగంలో చేరతాడు? ఇశ్రాయేలు జనాంగమే. ఇప్పుడు మన అందరం ఎవరు చెప్పాలి? ఆ 12 గోత్రాలలో ఏదో ఒక గోత్రానికి చెందినటువంటి వారు. కాబట్టి దినాన మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన నీతి సూర్యుడు మనకు పరిపాలకుడుగా ఉన్నాడు, ఆయన మనకు ఏలికగా ఉన్నాడు. మూడవగా ఆయన నీతిమంతుడు. ఏమంటున్నాడమ్మా? నీతిమంతుడు. నీతిమంతుడు అంటే ఎవరు? అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచెను. అనగా ఈ యొక్క నీతి సూర్యుడు అబ్రహాము వారసుడు. అబ్రహాము యొక్క గోత్రాల్లో నుంచే కదా మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం అంతా చదువుకుంటూ ఉంటే ఆ సందర్భాలన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మొదటిగా ఆయన మనకు ఆశ్రయదుర్గము, రెండవదిగా ఆయన మన పరిపాలకుడు, మూడవదిగా ఆయన నీతిమంతుడు, నాలుగవదిగా దేవుని భయముతో ఆయన పరిపాలన చేస్తాడు. ఆయనే నీతి సూర్యుడైతే మరలా ఆయనకి ఏ భయం ఉందట? దేవుని భయం ఉంది. దేవుని భయం అనగా తన తండ్రి యొక్క భయముతో పనిచేస్తూ ఉన్నాడు. మరి ఆయనే దేవుని భయంతో పనిచేస్తూ ఉంటే మనం ఎవరి భయంతో పనిచేయాలి? ఎవరి భయంతో పనిచేయాలి? ప్రభు భయముతో పనిచేయాలి. మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా ప్రభు మనల్ని చూస్తూ ఉన్నాడు అనేటువంటి రీతిలో మనం పనిచేయకపోతే మన కుటుంబాల్లో కానీ మన జీవితంలో కానీ అభివృద్ధి అనేటువంటిది ఉండదు. మన అభివృద్ధి ఫలాలు కలిగి ఉండాలంటే మరి మన మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభువు మన సమస్తాన్ని కూడా గమనిస్తూ ఉన్నాడు. అందుచేత ఆయన కునికేటువంటి వాడు కాదు, నిద్రపోయేటువంటి వాడు కాదు. నాలుగవదిగా దేవుని భయంతో పాలన చేయను. ఐదవదిగా ఆయన ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి వాడట. ఈ నీతి సూర్యుడి యొక్క మరి కాంతి ఎలా ఉంటుందంటే మనకు ఆహ్లాదంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఉదయకాలంలో మరి 5 గంటల నుంచి 6 గంటల వరకు వచ్చేటువంటి ఆ సూర్యుడిని కనుక మనం చూస్తే సూర్యకాంతి వస్తూ ఉంటుంది, వెలుతురు వస్తూ ఉంటుంది. కానీ ఆ వెలుతురులో కూర్చుంటే మనకి చాలా సంతోషంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. వేడి అనేటువంటి మనకు రాదు, కానీ ఆహ్లాదం. ఈయన కూడా అలాంటి వాడే. ఈ నీతి సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆహ్లాదం మనం పొందుకోవాలనంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆరవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మబ్బులేని సమయమున సూర్యకాంతి వలె. మబ్బులేని సమయమున సూర్యకాంతి వలె సూర్యుడు వస్తూ ఉంటాడు. ఈవేళ మనకు వాతావరణం అంతా కూడా ఎలాగుందంటే 1 గంట ఎండ, 1 గంట నల్ల మబ్బులు, 1 గంట తెల్ల మబ్బులు, రకరకాలైనటువంటి మరి రీతులలో ఈ యొక్క వాతావరణం మారిపోతూ ఉంది. కానీ నీతి సూర్యుని యొక్క అడుగు జాడలలో, నీతి సూర్యుని యొక్క అండలో జీవించేటువంటి వారికట ఎలా ఉంటుందంటే తేటగా ఉన్నటువంటి నీలముగా ఉన్నటువంటి ఆకాశములో మరి ఆ సూర్యుడు ఉదయిస్తూ ఉన్నటువంటి లేక అలాగ పైకి వస్తూ ఉన్నటువంటి సూర్యునిలాగా ఉంటుంది అనేటువంటి సందర్భాన్ని అక్కడ తెలియచేస్తూ కింద అంటాడు, వర్షము కురిసినాక మరి నిర్మలమైనటువంటి వాతావరణం. అంటే నేను వాక్యం చదవకుండా ముందుకు వెళ్ళిపోతా ఉన్నాను పాయింట్ వైజ్గా, ఎందుకంటే వాక్యం చదువుతూ మళ్ళీ చెప్తా ఉంటే సమయం ఎక్కువ అవుతుంది. కాబట్టి నిర్మలమైనటువంటి వాడు. ఆయన కోపించేటువంటి వాడు కాదు. కానీ కోపపడ్డాడు అనుకోండి, దేవుని యొక్క కోపం ఎంతసేపు ఉంటుంది? నోవహు కాలంలో అయితే 40 రాత్రులు 40 పగలు వచ్చింది, నాశనం అయిపోయింది. నాశనాన్ని బట్టి ఆయనే పశ్చాత్తాపపడి ఇక మీదట నేను నరులను ఈ రకంగా నాశనం చేయనన్నాడు. కానీ ఆయన కోపం ఎక్కడ వస్తూ ఉంటుందంటే పాపం ఎక్కడ ఉందో అక్కడ దేవుని యొక్క కోపం వస్తూ ఉంటుంది. కనిపెడతాడు, సమయం ఇస్తాడు. మీరు కనుక లేక మనం కనుక దేవునికి లొంగుబాటు కాకపోతే, ఆ మాట వినకపోతే ఆయన కోపమట నిమిషం మాత్రమే ఉంటుంది. ఆ నిమిషం మాత్రమే వచ్చేటువంటి భూకంపం, ఆ నిమిషం మాత్రమే వచ్చేటువంటి వరదలు ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారికట లేత
గడ్డిలాగా. ఎలాగుంటుంది? లేత గడ్డి. మీరు ఎప్పుడైనా లేత గడ్డి అనేటువంటి మాట అక్కడ ఎందుకు మనకు పోలుస్తూ ఉన్నాడు అంటే, యెహెజ్కేలు గ్రంథంలో మానవులందరినీ కూడా గొర్రెలతో పోలుస్తూ ఉన్నాడు. గొర్రె యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, గొర్రె మేకలాగా ఏ గడ్డి పడితే ఆ గడ్డి తినదు. చాలా చిగుళ్ళు లేతగా, మరి పచ్చగా లేకుండా ఉన్నటువంటి చిగుళ్ళు మాత్రమే అది పైన అలా కురుక్కొని తింటా తప్ప మిగిలినటువంటి గడ్డి అంతా దాని జోలికి వెళ్ళదు. అందుచేత నీతి సూర్యుని యొక్క అండలో ఉండేటువంటి వారి పరిస్థితి, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే లేత గడ్డిని పోలినటువంటిదిగా. ఈ లేత గడ్డి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే వర్షం పడిందో ఆ వర్షము పడిన వెంటనే లేత గడ్డి మొలుస్తుంది. ఆ లేత గడ్డి అనగా మన జీవితంలో కారు మబ్బులు లాంటి కష్టాలు వచ్చినప్పటికీ వర్షం పడిన తర్వాత ఏ రీతిగా ఆకాశం అంతా నిర్మలంగా ఉంటుందో అదే రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికట నిర్మలమైనటువంటి లేక ఆహ్లాదకరమైనటువంటి సంతోషకరమైనటువంటి స్థితిని మరి దేవుడు ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. ఎప్పుడు ఇస్తాడు? 91వ కీర్తన 4వ వాక్యంలో మరి దావీదు గారు ఆయన విశ్వాసాన్ని మరి మన కొరకు ప్రకటిస్తూ మనం కూడా ఆ రీతిగా ఉండాలి అంటా ఉన్నాడు. 91వ కీర్తన 4వ వాక్యంలో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము. మనం అనుకుంటాం ఏమనంటే నాకు ఎక్కడో ఆశ్రయం ఉందని. ఎక్కడా ఉండదండి. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటారో, మరి దేవునికి రెక్కలు కావాలంటే ఇంతమంది ఉన్నాం కదా, కోటాను కోట్ల మంది, ఆయన రెక్కలతోటి కప్పాలనంటే మనకు ఎలాగవుతుంది? ప్రియ దేవుని బిడ్డలారా, నోటి మాటతోటి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వాక్యంలో నోటి మాటతోటి ప్రారంభించినటువంటి సృష్టి మనకందరికీ కూడా శ్రేష్టమైనటువంటి రీతిలో ఇచ్చాడు. ఒక్కసారి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 11వ వాక్యాన్ని ఎవరైనా ఒక్కసారి చదవండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 11వ వాక్యం. ఆయన సత్యం అనేటువంటిది ఏ రీతిగా ఉంటుందో చూడండి. అక్కడ కింద అంటాడు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. సత్యము అనగా ఇంగ్లీష్లో ఏమంటాం మనం? ట్రూత్. ట్రూత్ అంటే నిజం. ఈ నిజమైనటువంటి ఎలాంటిదంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వాక్యం. ఆ చివరి వరకు ఉన్నది చూస్తే అంతా మంచిదిగా దేవుడు చూశాడు. కాబట్టి మన కొరకు దేవుడు సమస్తాన్ని కూడా మంచిగా చేశాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 11వ వాక్యం చదవండి ఒకసారి ఎవరైనా. నేనే యెహోవాను, నేనొక తప్ప వేరొక రక్షకుడు. మిమ్మల్ని రక్షించాలంటే, మిమ్మల్ని బలపరచాలంటే, మిమ్మల్ని బ్రతికించాలి అంటే, మీకు వచ్చేటువంటి సమస్తమైనటువంటి రోగాల నుంచి నేను తప్పించాలి అని అంటే నేనే చేయగలను, నేను తప్ప. అందుకే అంటాడు మనకి 10 ఆజ్ఞల్లో కూడా చెప్తా ఉంటాడు ఏమని? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మనుషులు చాలా తెలివైనటువంటి వాళ్ళు కదా, అందుకని ఆకాశంలో ఏమన్నా చేసుకుంటారేమో, భూమిలో ఏమన్నా చేస్తారేమో, భూమి కింద ఏమన్నా చేస్తారేమో, ఎక్కడా కూడా పెట్టడానికి వీలు లేదు. ఎందుచేతో తెలుసా? గ్రీకులకు ఉన్నటువంటి ఒక మంచి ఒక లక్షణం ఏంటంటే వాళ్ళట బాగా సమృద్ధి అయినటువంటి ధనంతో ఉండి, మంచి పంటలు కలిగినటువంటి వారుగా ఉండి, ఆస్తిపరులుగా ఉన్నారు. కష్టపడి ఇది తేవాలి అది తెచ్చుకోవాలనేటువంటి ఆశ వాళ్ళకు ఉండదు. కష్టపడాలనేటువంటి ఆ యొక్క తపన కూడా లేకుండా సమృద్ధిగా దీవించబడినటువంటి గ్రీకులు మిద్దెల మీదకి వెళ్ళిపోయి ఇలాంటి రాత్రికాల సమయంలో పడుకొని వాళ్ళు ఏం చేస్తూ ఉండేవారంటే, ఆ కలపడేటువంటి తెల్లటి మబ్బులు నల్లటి మబ్బులు అన్నింటినీ కూడా ఒక ఆకారం ఉంటే ఆ ప్రక్కనే మరి చర్మపు కాగితాలు పెట్టుకొని వాటి మీద ఆకారాన్ని గీసి దానికి ఒక దేవత పేరు పెడతా ఉండేవారట. ఇలా మానవుల యొక్క ఆలోచనను ఎరిగినటువంటి దేవుడు పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనను పూజింపకూడదు. నేనే రక్షించువాడను, నేనే మీ పక్షముగా అద్భుత కార్యాలు చేయగలవాడను అనేటువంటి మాట మరి అక్కడ యెషయా గ్రంథంలో ఆయన మన కొరకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఈ యొక్క నీతి సూర్యుడు ఇచ్చేటువంటి సంరక్షణ మనకి ఎలాగుంటుంది? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10-11 వాక్యాల్లో, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10-11 వాక్యాల్లో, అరణ్యములో తన బిడ్డలను కాపాడినట్లు, ఎడారిలో ఎండబారి నుండి కాపాడినట్లు, కనుపాపను కాపాడినట్లు, ఇంకా ఆ తర్వాత వాక్యంలో పక్షిరాజు వలె తన గూడు రేపి. అయ్యో ఎంత జాలి లేనటువంటి వాడండి మన దేవుడు.
చక్కగా ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనం ఒక గూట్లో ఉండి జీవిస్తూ ఉంటే ఆయన ఏమన్నాడు చెప్పండి? గూడు ఏం చేస్తున్నాడట? రేపి పడేస్తూ ఉన్నాడు. అనగా ఆయన చేతి సృష్టిగా ఉన్నటువంటి మానవుడు బద్ధకస్తుడిగా ఉండడానికి వీలు లేదు. ఆదాముతో ఆ దినాన్నే చెప్పాడు ఏమనంటే, నువ్వు శ్రమ పడితేనే కానీ, నువ్వు చెమట కారిస్తేనే కానీ నీ కడుపు నిండదు. నిజమే. మరి మన సహోదరి విషయంలో కూడా తనకు ఒకవేళ అంత లోతుగా తెలియకపోవచ్చు, కానీ తనకివ్వబడినటువంటి ఆ బాధ్యత పరిపూర్ణంగా నెరవేర్చుకొని పరిపూర్ణంగా ఆ బాధ్యతను మరి ముందుకు సాగించుకుంటూ తన కుటుంబం యొక్క మరి బాగు కొరకు పాటుపడినటువంటి ఆ సహోదరిని బట్టి ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ దేవుని నామాన్ని గణపరచడానికి మరి చేరినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క కృప, ఆయన రెక్కలు ఎలాగుంటాయట? అరణ్యములో వారికి ఆహారము లేనప్పుడు సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని ఇచ్చాడు. ఎడారిలో నీళ్లు లేకపోయినా, ఆహారం లేకపోయినా వారిని పోషించిన వాడుగా ఉన్నాడు. ఇంత పోషించిన వాడు, ఇంత బలపరిచినటువంటి వాడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడట? గూట్లో ఉంటే మాత్రం ఒప్పుకునేటువంటి వాడు కాదు. ఆ యొక్క గూడును చెరిపి పడేస్తాడు. అయితే చెరిపేసి ఆయన అలా చూసి మనం నేల మీద పడిపోయి కొట్టుకు చస్తూ ఉంటే ఆయన బాగా ఇష్టపడే దేవుడు కాదు. ఏం చేస్తాడట పక్షిరాజు? ఏం చేస్తుందండి? పిల్లలు ఎలా వెళ్ళిపోతూ ఉంటాయి, ఎటు పడిపోతూ ఉంటాయని భయపడుతూ ఆ పైన అల్లాడుతూ, అనగా ఆ రెక్కలతోటి అలాగ తిరుగుతూ ఉంటుందట. ఒకవేళ కింద పడేటువంటి స్థాయి వచ్చి ఏదైనా రాయికి తగులుతూ ఉందని కానీ రివ్వున కిందకు వచ్చి ఆ రెక్కల మీద దాన్ని ఎక్కించుకుంటుందట. మన దేవుడు కూడా మనల్ని అదే రీతిగా కాపాడుతూ ఉన్నాడు. ఈ పక్షిరాజు యొక్క రెక్కలు ఎంత ఉంటాయంటే ఇంచుమించు 3 నుంచి 5 అడుగుల వెడల్పు ఉంటాయటండి పక్షిరాజు ఆ రెక్కలు కనుక చాపితే. తర్వాత దాని యొక్క గూడు కూడా పర్వతాలలో ఎక్కడ పెడుతుందంటే 3 నుంచి 4 కిలోమీటర్ల ఎత్తులో ఉండేటువంటి పర్వతాల్లో పెడుతుంది. తన బిడ్డలకి ఇచ్చేటువంటి ఆహారం ఎలాంటి ఆహారం ఇస్తుందంటే, బ్రతికినటువంటి చేపలు కానీ, బ్రతికినటువంటి పాములను కానీ, బ్రతికినటువంటి జంతువులను కానీ పట్టుకొని ఆ బ్రతికిన జీవిని బిడ్డల దగ్గరికి పట్టుకొచ్చి వాటి ఎదురుగుండానే వాటి యొక్క మాంసాన్ని చీల్చి ఆ బిడ్డలకి పెడుతుంది. అనగా కుళ్ళిపోయినటువంటి, పాడైపోయినటువంటి, పనికిరానటువంటి ఆహారాన్ని పెట్టేటువంటిదిగా పక్షిరాజు ఉండదు. అందుచేత పక్షిరాజు, ఇందాక మనం 103వ కీర్తనలో కూడా చదువుకున్న, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్త తగుచున్నట్లు మేలుతో నీ హృదయమును, అనగా మేలుతోటి, అనగా మరి బ్రతికినటువంటి ఆహారాన్ని ఏ రీతిగా తన బిడ్డలకు ఈ పక్షిరాజు అందిస్తుందో మన దేవుడు కూడా నిరంతరం ఇదిగో నిత్య జీవానికి నడిపించేటువంటి వాక్యము ద్వారా మన ఆత్మలను బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడుగా మరి కనపడుతూ ఉన్నాడు. ఎంతో ఎత్తైనటువంటి స్థలములో ఉంటుంది. ఎత్తైనటువంటి స్థలములో ఉన్నప్పటికీ కూడా తన బిడ్డల యొక్క సంరక్షణను ఎరిగినటువంటిదిగా మన దేవుడు కూడా అన్ని నామముల కంటే 57 యెషయా గ్రంథంలో అంటాడు కదా, అన్ని నామముల కంటే పైనామం. ఆయన క్రింద ఉన్నటువంటి వాడు కాదు. ఒకవేళ తన బిడ్డలు కనుక ఇబ్బంది పడితే చూసి ఊరుకునేటువంటి వాడు కాదు. తన రెక్కలనట్ట తీసుకొచ్చి ఏం చేస్తాడు? మనకి ఎవరో ఒకళ్ళని దేవుడు మన కొరకు పంపిస్తాడు. ఏదో ఒక రీతిగా మనల్ని కాపాడుకోవడానికి మరి ఇష్టపడుతున్నటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఏ రీతిగా మరి కాని ఆహార పదార్థం ఈ పక్షిరాజు తినదు, పక్షిరాజు యొక్క బిడ్డలకు పెట్టదో, దేవుడైనటువంటి యెహోవా కూడా మన కొరకు మరి కాని స్థితిలో ఉండడానికి అది ఇష్టపడేటువంటి దేవుడు కానే కాదు. అయితే మనకు ఆయా సందర్భాలలో ఆయా రకాలైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇందాక మన సహోదరులు చెప్పారు, ఏమిటది? కష్టాలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మరి మాస్టర్ చెప్పిన మాటలో కొలిమిలో వేయబడినటువంటి మనం బంగారాలు తీసుకెళ్తూ ఉంటాం. ఎక్కడైనా మన ఇంట్లో ఆల్రెడీ ఒక మంచి వస్తువే ఉంది బంగారం. ఈ వస్తువు చూసిన తర్వాత ఇంకెక్కడైనా కొత్తది చూస్తే వెంటనే దీన్ని తీసి మూట కట్టి ఎక్కడికి వెళ్తాం? ఎవరు చెప్పట్లేదండి, వెళ్ళట్లేదా? రేట్ ఎక్కువైందనా? రేట్ ఎక్కువ అవునండి, ఏదైనా మనకు అనవసరం. మనం అనుకున్నామంటే ఆ కొత్తది తయారవ్వాలి. వెంటనే కంసాలి వాడి దగ్గరికి వెళ్ళిపోతాం. వాడేం చేస్తాడు? అబ్బే దీంట్లో చాలా కల్తీ ఉందమ్మని చెప్పి దాన్ని అంతా తీసుకెళ్ళి ఒక మూసలో పడేస్తాడు. దాంట్లో యాసిడ్ వేస్తాడు. అదంతా ఏమవుతుంది? ఒక ముద్దలాగా. ఒకసారి కాదు, 2-3 సార్లు యాసిడ్లో వేయాలి. మనం కూడా మన ఆత్మీయ స్థితి బలపరచబడాలి అంటే, మన ఆత్మీయ స్థితి పరిశుద్ధముగా ఉండాలనంటే, మన ఆత్మీయ స్థితి నీతిగా ఉండాలంటే, మన ఆత్మీయ స్థితి న్యాయముబద్ధంగా దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా ఉండాలి అంటే
అప్పుడప్పుడు చిన్న చిన్న కష్టాలు వస్తూ ఉంటాయి. అందుకే అంటాడు కదా, మీరు భరించగలిగిన కష్టాలు మాత్రమే వస్తాయి తప్ప లేనటువంటి కష్టాలు మీకెవ్వరికి కూడా మరి రావు అనేటువంటిది నిజమే. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక సహోదరి మనకి బైబిల్లో మరి చక్కగా కనిపిస్తూ ఉంటుంది. ఎవరా సహోదరి అంటే రూతు. చూడండి ఒకసారి రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యంలో, రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యంలో, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు ఏ బహుమానం ఇస్తాడట? సంపూర్ణమైనటువంటి బహుమానం. ఎందుచేత రూతుకు దేవుడు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడని నయోమి అంత ఖచ్చితంగా చెప్తా ఉందో తెలుసా? వార్పలాగా అత్తగారిని ముద్దు పెట్టుకొని మోయాబు దేశంలో ఉండిపోలేదు రూతు. ఎక్కడికి వచ్చింది? ఇశ్రాయేలు దేశానికి వచ్చింది, బెత్లెహేము గ్రామానికి వచ్చింది. ఒక మాట అంటది అక్కడ, ఏమనంటే, నువ్వు కూడా నీ సహోదరులాగా వెళ్ళిపోమనంటే, నేను వెళ్ళనొత్తా, నేను వెళ్ళను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను కూడా అక్కడే చచ్చిపోతాను. ఎంత మంచి నిర్ణయం తన జీవితంలో తీసుకుందో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాట చెప్తా ఉంటే నాకు ఒళ్ళు గొగ్గులు పుడుస్తూ ఉంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఈ మాట మన నోటితోటి స్పష్టంగా చెప్పగలిగామా? రూతు ఆ రీతిగా చెప్పింది కాబట్టే నీతి సూర్యుడు తన యొక్క మరి వంశంలో నుంచి వచ్చేటువంటి ఆధిక్యత దేవుడు రూతుకి ఇచ్చాడు. ఇదే గొప్ప బహుమానం. అక్కడ కింద అన్నాడు కదా చివరి వాక్యంలో, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ఎందుచేత విగ్రహారాధికులను వదిలేసింది, వ్యభిచారులైనటువంటి వారిని వదిలేసింది, దేవునికి ఇష్టముగానటువంటి పనులు చేసేటువంటి వారిని వదిలిపెట్టి సుదూర ప్రయాణం, అత్తగారితోటి ప్రయాణం చేసింది, శ్రేష్టమైనటువంటి బహుమతి పొందుకుంది. ఏమిటా బహుమతి అంటే, మనందరి పాపముల నిమిత్తం చనిపోయేటువంటి లోకరక్షకుని యొక్క మరి ఆ యొక్క బిడ్డ ఆ యొక్క రక్షకుడు పుట్టడానికి ఒక మంచి మార్గాన్ని ఆమె ఏర్పాటు చేసుకుంది. కారణం ఏంటంటే సమస్తాన్ని కూడా విడిచిపెట్టేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఆశీర్వాద ఫలాలు పొందాలి అంటే సమస్తాన్ని విడిచిపెట్టాలంటే అన్ని వదిలేయమని కాదు, ఎంతవరకు కావాలో అంతవరకే మితముగా ఉండాలి. సమస్త విషయాల్లో కూడా మనం మితముగా ఉంటే, ఇదిగో రూతు ఏ రీతిగా దావీదు వంశానికి గోత్రకర్తగా మారిపోయిందో మనము కూడా అదే గోత్రకర్తలుగా మారిపోతాం. ఇవా రీతిగా ఉండాలి అంటే లోక సంబంధమైనటువంటి కోరికలను విడిచిపెట్టాలి. ఏ కోరికలు విడిచిపెట్టాలి? లోక సంబంధమైన కోరికలు విడిచిపెట్టాలి, లోకముతో ఉండేటువంటి స్నేహాన్ని విడిచిపెట్టాలి, ఆ తదుపరి విగ్రహాలను విడిచిపెట్టాలి. మరి మేము ఎవరో విగ్రహారాధన చేయమండి అంటారు. నిజమే, నీ దేవుని కంటే నువ్వు దేన్నైనా ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావంటే నువ్వేం చేస్తూ ఉన్నావు? విగ్రహారాధన చేస్తూ ఉన్నావు. ఇందాక మీకు చెప్పాను కదా, గ్రీకులు బొమ్మలు గీస్తూ ఉంటారు, మబ్బులన్నీ బొమ్మలు గీసి దానికి ఒక పేరు పెడతారు. ఏథెన్స్ పట్టణంలో పౌలు గారట సువార్త చెప్పి ఆ ఊరంతా తిరుగుతూ ఉన్నాడట. ఊరంతా తిరుగుతూ ఉంటే ప్రతి చెట్టు కింద ఒక రాయి, ప్రతి చెట్టు కింద ఒక బొమ్మ, దానికి ఒక పేరు, బొమ్మ పేరు, రాయి పేరు. అలాగ ఊరంతా తిరగ్గా కొంత ప్రాంతాల్లోకి వచ్చేసరికి బొమ్మలైతే ఉన్నాయి కానీ పేర్లు లేవు. అంటే పేర్లు కూడా పెట్టడానికి వీలు లేనంతగా విగ్రహారాధన ఆ దినాల్లో ఉండిపోతే, అక్కడ అంటాడు పేరు పెట్టడానికి వీలు లేనటువంటి విగ్రహారాధికులుగా ఏథెన్స్ పట్టణస్థులు మారిపోతే గొప్ప సువార్త చేశాడు. ఆ పట్టణానంతా కూడా దేవుని యొక్క మరి మార్గంలోకి తీసుకొచ్చినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. మనల్ని బట్టి, మన కుటుంబీకులు, మన యొక్క నమ్మకమైనటువంటి పనితనాన్ని బట్టి మన బిడ్డలు కూడా ఆ రీతిగా మరి ముందుకు వెళ్ళాల్సినటువంటి వారుగా ఉంటూ ఉన్నాం. రెండవ అంశముగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఈ యొక్క మరి కష్టాలు ఎవరికి వస్తాయి తెలుసా? కష్టాలు ఎవరికి వస్తాయంటే లోకస్తులకు తక్కువ కష్టాలు వస్తాయండి. ప్రభువు నమ్ముకున్నటువంటి వారికి ఎక్కువ కష్టాలు వస్తూ ఉంటాయి. కష్టాలు రాకపోతే గనక క్రైస్తవ విశ్వాసి తన విశ్వాసములో ఆరితేరడు. కష్టాలు రాకపోతే తన యొక్క విశ్వాసములో బలపరచబడడు. కష్టాలు రాకపోతే నిలకడగలిగినటువంటి, నమ్మిక కలిగినటువంటి విశ్వాసంలో నిలవలేడు. చూద్దాం ఒకసారి కీర్తనల గ్రంథం 57వ అధ్యాయం 1వ వాక్యంలో దావీదు గారు ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమిటా ప్రార్థన? 57వ అధ్యాయం 1వ వాక్యంలో, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ మాటలు పలికింది ఎవరండి?
దావీదు గారు మనలాంటి సామాన్యమైనటువంటి వాడు కాదైనా. యుద్ధానికి వెళ్తే నెగ్గిపోతాడు. ఎవరినైనా చంపాలనుకుంటే మరి నిష్కర్షగా చంపగలడు. న్యాయాన్ని అనుసరించి నడిచేటువంటి వాడు. ఆయనకే కష్టం వచ్చింది. నాకు కష్టం వచ్చినప్పుడు నేను లోకం వైపు చూడట్లేదు. ఎవరి వైపు చూస్తూ ఉన్నాడు? దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. అందుకే పౌలు గారు అంటాడు, అనేక శ్రమలు వచ్చినప్పటికీ కూడా, అనేక కష్టాలు వచ్చినప్పటికీ కూడా నా పరుగు కడముట్టించాను. ఎవరి వైపు చూస్తూ కడముట్టించాను? యేసు వైపు చూస్తూ నా పరుగును మరి నేను కడముట్టించాను. చూడండి, అక్కడ అంటాడు, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. అనగా దేవుని యొక్క సహవాసాన్ని మరి పౌలు గారు కోరుకుంటా ఉన్నాడు. మరి మనం ఇక దావీదు గారు కోరుకుంటా ఉన్నాడు. మనం ఎవరి సహవాసాన్ని కోరుకుంటున్నాం? కష్టం రాగానే ఎవరికి చెప్తాం చెప్పండి? మంచి ఫ్రెండ్స్ ఉంటారు కదా మనకి, వాళ్ళకి చెప్తాం. ఫ్రెండ్స్ అనుకుంటాం కానీ మనం ఆ ఫ్రెండే ఏం చేస్తాడంటే మనం కష్టాలు ఉంటే చాలా సంతోషపడతా ఉంటాడు. ఏమండి, అలాంటి సంతోషించే వాళ్ళు ఉంటారు కదా. ఎక్కువ మంది ఉంటారా తక్కువ మంది ఉంటారా? చాలామంది ఉంటారు. ముఖ్యంగా యేసు ప్రభువును నమ్ముకొని ఆ మార్గంలో నడిచేటువంటి వారికి వచ్చే కష్టాలు చూస్తే మేము చూడు ఎంతగా ఉన్నామో, విగ్రహారాధన చేస్తాం, లేకపోతే ఇంకేదో చేస్తూ ఉంటాం, ఊళ్ళు తిరుగుతాం, గోపురాలు తిరుగుతూ ఉంటాం, మాకు ఏ కష్టం లేదు చూసావా అంటాడు. కానీ సాతానుడు అక్కడ ఎంతగా వాళ్ళని కాపాడుతూ ఉంటాడో అంతే స్థాయిలో వాళ్ళని ఎక్కడ దించేస్తాడు? పాతాళములోకి దించేసేటువంటి వాడుగా, నరకానికి వాళ్ళని బాధ్యులుగా చేసేటువంటి వాడుగా ఉంటాడు. దావీదు గారు మహారాజు అయ్యుండి సర్వస్వాన్ని కలిగినటువంటి వాడుగా ఉండి, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నీవు నాకు సహాయము చెయ్యాలి. నిజమే, దావీదు గారు మనం ఒక ఉదాహరణ జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు కంటే ముందున్నటువంటి రాజు ఎవరు? సౌలు. దావీదు కంటే ముందున్న రాజు ఎవరు? సౌలు. చెప్పండి, దావీదు కంటే ఏం లేదు, కొంచెం బద్ధకం పోద్దని. దావీదు కంటే ముందున్న రాజు సౌలు. సౌలుకు దేవుడు ఏ ఆత్మ ఇచ్చాడు అమ్మా? సౌలుకు దేవుడు ఏ ఆత్మ ఇచ్చాడు? రాజుగా అభిషేకించిన తర్వాత సౌలు మీదకు ఏ ఆత్మ వచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చింది, దేవుని ఆత్మ వచ్చింది. మరి దాన్ని నిలుపుకోవాలి కదా. దావీదు లాంటి సుబుద్ధి కలిగినటువంటి వారిని చూసినప్పుడట ఈ సౌలు మీదకి ఏమొస్తూ ఉండేది? దురాత్మ వస్తే ఆ దురాత్మను పోగొట్టడానికి ఎవరి మీదైతే కక్ష పెట్టాడో వాళ్ళనే దేవుడు వాడుకున్నాడు. నిన్ను కూడా అదే రీతిగా వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన నీ కొరకు ఒక గొప్ప ఆశ్చర్యమైనటువంటి శ్రేష్టమైన కార్యం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సౌలు మీదకి దురాత్మ వచ్చేది, పరిపాలన చేస్తూ ఉండేవాడు, కాని విధానంలో ముందుకెళ్ళేవాడు. కానీ దేవుడిచ్చినటువంటి పరిశుద్ధాత్మను జీవితకాలము కాపాడుకున్నటువంటి వాడు ఎవరు? ఆయనకి పరిశుద్ధాత్మ వచ్చింది. రాజుగా అభిషేకించబడిన తర్వాత దావీదుకు కూడా పరిశుద్ధాత్మ వచ్చింది. ఇద్దరు కూడా పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారు. కానీ మంచి వ్యక్తులను, మంచి వారిని చూసినప్పుడు సౌలు మీదకి ఏ ఆత్మ వచ్చేది? దురాత్మ వచ్చేది. పనికిమాలిన కార్యాలు చేస్తూ ఉండేవాడు. కానీ దావీదు శత్రువును చూసినప్పటికీ కూడా ప్రేమించేటువంటి వాడు. ఎన్నో సందర్భాలు సౌలును చంపడానికి దావీదుకు చేతికొచ్చినాయి. అయినప్పటికీ కూడా సౌలు మీద కనీసం చెయ్య వేయలేదు. ఒకవేళ సౌలు మీద చెయ్యి వేద్దామని అనుకున్నా, అతని యొక్క పనివారు కానీ ఎవరన్నా చేసినప్పటికీ కూడా వాళ్ళని శిక్షించాడు తప్ప ఎప్పుడు కూడా దావీదు చెడు మార్గంలో ఆలోచించిన వాడిగా లేడు. అందుచేత రోమాపత్రికలో చెప్తా ఉంటాడు, నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి ఆహారం పెట్టు, దప్పికొని ఉంటే అతనికి దాహమెయ్యి. అలాగూ చేయటం వలన అతని తల మీద ఏమేస్తామట? మనం వేయక్కర్లేదు. మన ప్రేమ చూస్తే వాడికే ఎక్కడో మండిపోతూ ఉంటుంది అంతా. అయ్యో నేను చాలా తప్పు చేశానేమో నా సహోదరుడు పక్షంగా అనేటువంటి ఆలోచన వాళ్ళకి మరి కలిగేటువంటిదిగా ఉంటుంది. రూతు శ్రేష్టమైనటువంటి జీవితాన్ని పొందుకుంది. లోకాన్ని, విగ్రహాలను, తన బంధువర్గాన్ని విడిచిపెట్టింది. అబ్రహాము మరి ఆయన విగ్రహాలు అమ్మేటువంటి వాడు. ఆ విగ్రహాలన్నీ కూడా విడిచిపెట్టాడు దేవుని యొక్క మాటకు లోబడి. ఆ దినాల్లో శాస్త్రం లేదు, ఆ దినాల్లో గ్రంథం లేదు. అయినప్పటికీ కూడా ఆ స్వరాన్ని విని అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా. కాబట్టి నీతిమంతుల జాబితాలో మనం ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం మరి ముందుకు సాగాలి. ఆ రీతిగా ఉంటే మనకు వచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాద ఫలం ఏంటో తెలుసా? చూడండి ఒకసారి యెషయా గ్రంథం 30వ అధ్యాయం 26వ వాక్యంలో
యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినములు అనగా ఒక రోజులో వచ్చేటువంటి సూర్యకాంతి ఒకే రోజున 7 రోజుల్లో వచ్చేటువంటి కాంతి వస్తే, ఇప్పుడు ఇది 500 వోల్ట్ల బల్బు, ఇది ఇక్కడ 2000 వోల్ట్ల బల్బు పెట్టామనుకోండి, ఒక బల్బే సరిపోద్ది ఇక్కడ మనందరికీ కూడా. అలాంటి వెలుతురు మరి దేవుడు మన పక్షంగా ఇరుకులో విశాలత కల్పించేటువంటి వాడుగా, అనేక కష్టాలు మనకు ఎదురైనప్పటికీ కూడా ఆయనే మనకు చాలిన దేవుడుగా ఉండి ఆయన నడిపించేటువంటి వాడుగా ఉంటాడు. ఎందుచేతంటే ఆయన నిజమైన దేవుడు, ఆయన సజీవుడైనటువంటి దేవుడు. నిన్న ఎలాగున్నాడో, ఇవాళ ఎలాగున్నాడో, రేపు ఎలాగుంటాడో, రాబోయే కాలంలో కూడా అదే రీతిగా ఉండేటువంటి ఆ దేవుడు మన పక్షంగా గొప్ప కార్యాన్ని చేసేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. యోబు గారు యొక్క ఆత్మీయ జీవితంలో ఆయన అనుభవాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, యోబు గ్రంథం 29వ అధ్యాయం 14వ వాక్యంలో, నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటిని గనుక అది నన్ను ధరించెను, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రముగా బాగా అనగా ఒక చుట్టూ అతనికి రక్షణగా. నీతి అనేటువంటిదట మనకట శత్రువు మన మీదకి రాకుండా కాపాడేటువంటిదిగా ఉంటుంది. అందుకే అబ్రహాము ఏ ప్రాంతంలో తిరిగినప్పటికీ, యాకోబు ఏ ప్రాంతంలో తిరిగినప్పటికీ, ఇస్సాకు ఏ ప్రాంతంలో తిరిగినప్పటికీ, రూతు తన యొక్క ప్రజలందరినీ విడిచిపెట్టి ఎరగని ప్రాంతానికి వచ్చినప్పటికీ కూడా కేవలం తాను కలిగినటువంటి ఆ నీతిమంతుని యొక్క పరిశుద్ధతను బట్టి ఆమె శ్రేష్టమైనటువంటి రీతిలో, వారు శ్రేష్టమైనటువంటి రీతిలో ఆశీర్వదించబడ్డారు. అందుకే యోబు గారు అంటాడు, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత ఇబ్బంది నాకు కలిగినప్పటికీ కూడా నేను కలిగినటువంటి ఆ నీతే నన్ను కాపాడుతూ వస్తూ ఉంది. అలాంటి సాక్ష్యం మనం కూడా చెప్పాలని మరి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. అలాంటి సాక్ష్యాన్ని మనం చెప్పలేకపోతే మన ఆత్మీయ జీవితం మరి వ్యర్థమయ్యేటువంటిదిగా ఉంటుంది. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, నీతిమంతులకట కొన్ని ఫలాలు కలుగుతూ ఉంటాయి. ఈవేళ సహోదరి ఏ రీతిగా ఆరోగ్యాన్ని పొందుకుందో అదే రీతిగా నీతి మార్గాన్ని అనుసరించి నడిచేటువంటి వారికి వచ్చేటువంటి ఫలాలు ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వాక్యంలో, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారికి సత్య సమాధానములు సమృద్ధిగా బయలుపరచెదను. సత్య సమాధానం, ట్రూత్ అనగా తండ్రి మనకి కాపుదలగా ఉంటాడు. ఆయన యొక్క కుమారుడు మనల్ని సంరక్షించేటువంటి వాడుగా ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మన చుట్టూ కంచిగా ఉండి ఆయన నడిపించేటువంటి వాడుగా ఉంటాడు. అందుకే యేసయ్య అంటాడు యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యంలో, నేను లోకమునకు వెలుగును. ఆయన ఎవరట? ఆ వెలుగు చూసినప్పుడు శత్రువుకి కళ్ళు కనపడవు. ఆ వెలుగును పొందుకున్నప్పుడు శత్రువు యొక్క కళ్ళన్నీ కూడా మరి మూసుకుని పోయేటువంటివిగా కనపడుతూ ఉంటాయి. అంతేకాదు ఇరుకులో విశాలత చూపిస్తూ ఉంటాడు. ఇవాళ నాకు ఆహారం లేదనుకుంటే ఆహారాన్ని ఇచ్చేటువంటి దేవుడు, ఇందాక మన సహోదరుడు చెప్పినట్టుగా. అంతేకాదు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, 72వ కీర్తన 6వ వాక్యం అంటాడు, గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలే ఉంటుందటండి మన జీవితం. ఇంకా ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడో తెలుసా ఆయన ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వారికి. యెహెజ్కేలు గ్రంథంలో మరి యెహెజ్కేలు భక్తుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ 47వ అధ్యాయం 12వ వాక్యంలో, నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది ఎక్కడి నుంచి వస్తుందట? పరిశుద్ధ స్థలములో నుండి. మనలో నుంచి ఏ నదులు రావాలి అమ్మా? జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయు. మరి అడిగాము, ఎంతమంది హృదయంలో నుంచి జీవనది వస్తుంది? మళ్ళీ ఎప్పుడైనా మీటింగ్ పెట్టుకున్నప్పుడు అడుగుతాం, ఎంతమంది హృదయంలోంచి జీవనది వచ్చి ఎంతమంది యొక్క ఆత్మీయ దాహాన్ని తీర్చిందో మనకు మనమే పరీక్ష చేసుకోవాలి. మనల్ని మనమే మరి ఒకసారి అనుకుంటూ ఎదరికెళ్ళాలి. చూడండి, ఈ నది పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది కనుక ఆ చెట్టు నెల నెలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమునకు, వాటి ఆకులు ఔషధమునకు. అనగా మనలో నుంచి వచ్చేటువంటి ప్రేమ, మనలో నుంచి వచ్చేటువంటి ఆత్మీయ ఫలాలు అనేక మంది ఆత్మీయ దాహాన్ని తీర్చాలి.
మన నోటి మాటతో కూడా ఎవరిని కూడా ద్వేషించొద్దు. మన నోటి ఆలోచన ద్వారా నీవు పాపం చేసుకోవద్దు. ఈ కుటుంబానికి నష్టం తెచ్చుకోవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, నిరంతరము మనం ఫలాలు ఇచ్చేటువంటి వారుగా ఉండాలి అంటే ఆ పరిశుద్ధాత్మను మరి మనలో నింపుకునేటువంటి వారంగా ఉండాలి. మనలో నింపుకునేటువంటి వారంగా ఉంటే ఆయన ఆశీర్వదిస్తాడు.